చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చదువుతో పాటు విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విద్యార్థులకు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు చిత్తూరు నగరంలోని పీసీఆర్ గవర్నమెంట్ అండ్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదువు పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాధించేందుకు కృషి చేయాలన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యకు పెద్దపీట వేశారన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో మరిన్ని అభివృద్ధి పథకాలను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారన్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిఈఓ సయ్యద్ మౌలా, పీసీఆర్ కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ మసీద్, వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ కె మహేష్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ పి చిట్టిబాబు, టీడీపీ మాజీ మేయర్ కటారి హేమలత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. పీసీఆర్ కళాశాల నందు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకి, అలాగే 5th to 10th వారికి స్టూడెంట్స్ అందరికీ బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే ఈ పీసీఆర్ కళాశాల 170 సంవత్సరాల క్రితం నాటిది. ఆనాటి ఇంగ్లీష్ ఆనాటి చంద్రరెడ్డి గారు స్థలదాత స్థలం ఇచ్చారు కాబట్టి అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన నవాబ్ గారు ఈ స్కూల్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 170 సంవత్సరాలు ఈ కళాశాల నుండి ఎందరో గొప్ప గొప్ప వారు చదువుకొని మా తెలుగు తల్లి గీతం రచించిన ఆచార్య శంకరాచార్య వారు కూడా ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేసిన అనుభవాలు. ఇక్కడే చాలామంది నాయకులు చిత్తూరు జిల్లాకు సంబంధించి గోపీనాథ్ గారు, గాంధీ గారు, సికే బాబు గారు అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు. కాబట్టి ఆనాటి దాతలు ఎల్లకాలం ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు బాగుండాలి, బాగా అభివృద్ధి చెందాలని ఈ స్కూల్ని దానం చేయడం కూడా జరిగింది. అలాగే వారి పేరు కూడా చిరస్థాయిగా ఎలాగైతే పీసీఆర్ కళాశాల ఉందో అలాగే ఇంకా అనేక మంది దాతలు కూడా ఎక్కడెక్కడైతే స్కూల్స్కి ఇచ్చి విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేసిన ఆ ఉపాధ్యాయులందరికీ కూడా ఆ పేరు హృదయపూర్వక